ఎప్పుడైనా ఇలా జరిగిందా? లేవగానే ఏమి చేసే ఇంట్రెస్ట్ లేదు. ఒక దగ్గర అలాగా కూర్చునుండిపోయి నో ఎనర్జీ, నో మోటివేషన్, మనసంతా చాలా హెవీగా ఫీల్ అవుతూ నెంబర్ ఆఫ్ థాట్స్ మైండ్‌లో రన్ అవుతూనే ఉంటాయి. స్క్రోల్ చేస్తూ, టైంని అట్లా పాస్ చేసేస్తూ, ఏ పని చేయక, ఏది చేద్దామన్న ఇంట్రెస్ట్ రాక, ఏమి చేయకపోయినా కూడా టైర్డ్ అయిపోయి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ప్రొడక్టివ్‌గా ఏం చేయలేకపోయానే అని చెప్పేసి మీకు మీరు ఐ యామ్ లేజీ అని అనుకున్నారా? I am lazy. What if I say you're not lazy, you're not careless, you're not broken, you are just tired. ఎంత టైర్డ్ అయిపోయారు అని అంటే నో వన్ సీస్ యూ ఆర్ నో వన్ నోస్ యూ. ఎంత టైర్డ్ అయిపోయారంటే దాన్ని మీరు అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేరు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఎప్పుడైనా ఇరుక్కుపోయి ఉంటే దిస్ వీడియో ఇస్ ఫర్ యూ. బట్ వై డూ వీ ఫీల్ దిస్? లెట్ మీ టెల్ యూ సంథింగ్ దట్ నో బడీ టోల్డ్ యూ వెన్ యూ వేర్ యంగ్. అన్ని టైర్డ్నెసెస్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ ది ఫిజికల్లీ స్ట్రెయిన్ అయిపోతేనో డ్రైన్ అయిపోతేనో కాదు. కొన్నిసార్లు ఎమోషనల్లీ నీ సోల్ అలసిపోతే కూడా నువ్వు టైర్డ్ అయిపోతూ ఉంటావు. ఒకవేళ ఏదైనా పని చేయడానికి నీకు మోటివేషన్ రావట్లేదు అంటే ఇట్స్ నాట్ బికాస్ యూ ఆర్ లేజీ, ఇట్స్ బికాస్ ఎమోషనల్లీ నువ్వు చాలా థింగ్స్ని, చెప్పలేనన్ని థింగ్స్ని, ఒక ప్రెషర్ని హోల్డ్ చేయడం వల్ల నీకు ఏ పని చేయబుద్ధి కావట్లేదు. నువ్వు చాలా అలసిపోయావు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ గో త్రూ అవ్వడానికి కాజెస్ ఏంటి? ఎవ్రీ సింగిల్ డే యు ఆర్ ప్రిటెండింగ్ యు ఆర్ ఫైన్. అసలు నువ్వెలా ఉన్నావో లేదో పట్టించుకోలేని మనుషుల కోసం నువ్వు పట్టించుకుంటూ ఉన్నావు. యూ హెవెంట్ హ్యాడ్ ఏ ప్రాపర్ ఎమోషనల్ రిలీజ్ ఇన్ మంత్స్ అండ్ యూ కంటిన్యూస్లీ ఓవర్ థింకింగ్. పాత విషయాలన్నీ, పాత పెయిన్ అన్నీ గుర్తు తెచ్చుకుని అండ్ వాటన్నిటిని బేస్ చేసుకుని యూ ఆర్ నాట్ వర్త్ అని ఫీల్ అవ్వడం. అండ్ డీప్ డౌన్ నువ్వేం గో త్రూ అవుతున్నావో అవతల వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు అనే విషయం మీద స్టక్ ఆన్ అయిపోవడం. ఒక మనిషి ఇంత గో త్రూ అవుతున్నప్పుడు బాడీ స్లోగా రెస్పాండ్ అవుతుంది, బ్రెయిన్ షట్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది అండ్ ఉండే ఆ కొంచెం మోటివేషన్ కూడా డిసప్పియర్ అయిపోతుంది. సడన్లీ యూ స్టార్ట్ ఫీలింగ్ యూ ఆర్ లేజీ. బట్ ద రియల్ రీజన్ ఏంటి అని అంటే నువ్వు సైలెంట్లీ స్ట్రాంగ్గా చాలా రోజులు నటించి యూ ఆర్ సో టైర్డ్. How do we break this cycle? How do we get out of this? Not to be productive every single day and ఏదేదో చేసేయాలి, ఇంత ప్రొడక్టివ్గా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి, పొద్దున్నే లెగవాలి అండ్ టు డూ లిస్ట్ రాసుకోవాలి, అవన్నీ ఫినిష్ చేయాలి. నో, ఇలా నిన్ను నువ్వు ప్రెషరైజ్ చేసుకుంటే ఏది మారదు. యూ హ్యావ్ టు హ్యాండిల్ యువర్ సెల్ఫ్ ఒక సాఫ్ట్ పర్సన్ లాగా. ఐ వాంట్ యూ టు ట్రై దిస్. యాక్సెప్ట్ హౌ యూ ఫీల్ వితౌట్ జడ్జ్మెంట్. సే ఇట్ విత్ మీ లైక్, నేను లేజీ కాదు, ఐఎమ్ జస్ట్ ఎమోషనల్లీ టైర్డ్. నన్ను నేను ఇంకొంచెం అర్థం చేసుకోవాలి అని నీకు నువ్వు చెప్పుకోవాలి. రెస్ట్, నాట్ ఎస్కేప్. జస్ట్ బికాజ్ నువ్వు చాలా గో త్రూ అవుతున్నావు, దాని నుంచి ఎస్కేప్ అవ్వాలి అని చెప్పేసి ఏదో డిస్ట్రాక్షన్స్ క్రియేట్ చేసుకుని ఏదేదో బిజీగా ఉంటే సరిపోదు. సమ్టైమ్స్ నీకు జెన్యూన్గా రెస్ట్ కావాలి. యూ జస్ట్ నీడ్ టు లై అండ్ అలా బ్రీత్ తీసుకుని నీ బ్రెయిన్లో రన్ అవుతున్న బ్యాటిల్స్ అన్నిటిని వదిలేసి ప్రాపర్గా రెస్ట్ తీసుకో. డూ జస్ట్ వన్ థింగ్, ఒక్క థింగే. ఏదో చెయ్యాలి అని పెద్ద పెద్ద లిస్టులు రాసేసుకుని అవన్నీ చేసే అవసరం లేదు. ఒక సింపుల్ ఒక్కొక్క థింగ్ చేస్తే చాలు. నీ మనసు చాలా టైర్డ్ అయిపోయినప్పుడు నువ్వు ఎన్నెన్ని పనులు చేయడం అనేది ఇట్స్ నాట్ రైట్. సింపుల్, బేసిక్, ఎక్కువ డ్రైన్ అవ్వలేని థింగ్స్ని చేయడం మొదలుపెట్టు. లెట్ ఇట్ అవుట్. మనసులో పెట్టుకుని ఏం చేస్తావు? నీకు ఏడవాలనిపిస్తుందా? ఏడు. మాట్లాడాలనిపిస్తుంది ఎవరితోనో మాట్లాడు, కానీ లెట్ ఇట్ అవుట్. ఏదో ఒకటి చెయ్యి. ఏది చేస్తే నీలో ఉండే ఒక ప్రెషర్ బయటకు వచ్చేస్తుందో సో అలాంటి థింగ్స్ చెయ్యి. టేక్ యువర్ టైం. చూస్ కైండ్నెస్ ఎస్పెషలీ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నీ లైఫ్లో ఏదో అయిందని చెప్పేసి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుని అండ్ హార్ష్గా హ్యాండిల్ చేయడం ఎంతవరకు రైట్? నీలాగే ఒక పర్సన్ వచ్చి ఇదే ప్రాబ్లం నీతో ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు వాళ్ళతో ఎంత కైండ్గా, ఎంత పాజిటివ్గా అయితే మాట్లాడతావో, ఎంత మంచిగా వాళ్ళని కేర్ చేస్తావో, ఇన్ ది సిమిలర్ వే సమ్ టైమ్స్ నిన్ను నువ్వు అలాగే కేర్ చేసుకోవడం చాలా చాలా అవసరం. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉంటే ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ దీస్ థింగ్స్ ఇంకొకసారి. ఇట్స్ నాట్ బికాజ్ యు ఆర్ లేజీ. నువ్వు టైర్డ్ అయిపోవడం వల్లే ఇవన్నీ గో త్రూ అవుతున్నావు అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఓకే. ఎట్ ది ఎండ్ మన అందరం మనుషులం కాబట్టి నువ్వు నేను అందరం ఒక్కొక్క ఫేజ్లో ఇలా అయిపోతూ ఉంటాం. ఏం చేయబుద్ధి కాదు, ఎందుకు మనం ఇలా అయిపోతున్నాం అని మనం చాలా క్వశ్చన్ మార్క్స్ వేసేసుకుని చాలా వరీ అయిపోయి ఇంకా ఉన్న ఆ వర్స్ట్ సిచ్యువేషన్ని ఇంకా వర్స్ట్గా చేసుకుని మన పైన మనం చాలా హార్ష్గా బిహేవ్ చేస్తూ మనల్ని మనం బ్లేమ్ చేసుకుంటూ మనం వర్తా కాదా అని చెప్పేసి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో, ఒక థాట్స్తో ఒక వార్ చేసేస్తూ ఉంటాం. నువ్వు ఏదైనా ఒక పని ప్రొడక్టివ్గా చేయలేకపోతున్నావు అంటే నాట్ ఆల్ ది టైమ్ నీలో ఫాల్ట్ ఉంది, యు ఆర్ ల్యాకింగ్ సంథింగ్ కాదు. యు ఆర్ సో టైర్డ్ ఆఫ్ హోల్డింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సమ్టైమ్స్ ఆ పాజ్ తీసుకో, ఆ బ్రీత్ తీసుకో, ఒక టైం తీసుకో, ఒక రెస్ట్ తీసుకో, దెన్ కమ్ బ్యాక్. ఆ కమ్ బ్యాక్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే నువ్వే షాక్ అవ్వాలి. నువ్వు వీటన్నిటిని హోల్డ్ చేసి ఇంకేదో చేయాలి అని అంటే అవ్వదు. ఫస్ట్
get out of all these things, then start living the life in a fresh way, peaceful way. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, యు ఆర్ నాట్ ఎలోన్ ఇన్ దిస్ జర్నీ. ఇలాంటి ఒక ఫీలింగ్ యాజ్ ఏ మనుషులుగా నీకు, నాకు, ఇంకెవరికైనా కూడా గో త్రూ అవుతూ ఉంటుంది. వన్ పాయింట్ ఆఫ్ టైంలో ఏంట్రా మనం ఏంటి ఇలా అయిపోయాం అనే ఒక ఫీలింగ్ అయితే ఈజ్ వెరీ కామన్. సో డోంట్ వరీ మచ్. అండ్ ఈ ఒక్క చిన్న విషయాన్ని నువ్వు అర్థం చేసుకుంటే, నిన్ను నువ్వు అర్థం చేసుకుంటే, దట్ వన్ షిఫ్ట్ విల్ మేక్ యువర్ లైఫ్ మోర్ అమేజింగ్, మోర్ బ్యూటిఫుల్. ఇఫ్ ఇన్ కేస్ నా వర్డ్స్ నీకు కనెక్ట్ అయ్యి కొంచెమైనా పీస్ తీసుకొచ్చి హెల్ప్ అయింది అని అనిపిస్తే, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఫర్ ది పీపుల్ హూ రియలీ నీడ్ ఇట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ హానెస్ట్ రియల్ కన్వర్జేషన్స్ అండ్ హీలింగ్ జర్నీ. అంటిల్ నెక్స్ట్ టైం ఇంకొక వీడియోతో వచ్చేస్తాను. అప్పుడు దాకా టేక్ యువర్ టైమ్, టేక్ యువర్ స్పేస్, టేక్ కేర్ ఆఫ్ యువర్ బ్యూటిఫుల్ హార్ట్.